కొంచెం జలుబుగా ఉందనేసి మేకాళ్ళ సూప్ చేస్తున్నానండి ఈరోజు. అందరూ రకరకాలుగా పాయ అది ఇదని రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. మా ఇంట్లో మేము ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా మీకు చూపిస్తాను. మేకాళ్ళు, దానిలోకి కొంచెం నిమ్మరసం, సాల్టు, కారం, పసుపు, కొంచెం మసాలా దినుసులు, అల్లం వెల్లిపాయ పేస్టు, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ, ఉల్లిపొరక, మెంతు, కొత్తిమీర, పుదీనా, ఆయిల్. ఇవి కావాల్సిన పదార్థాలు. అయితే ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వీటెక్కిపోయిన తర్వాత ఉల్లి పచ్చిమిర్చి, ఉల్లిపొరక వేసుకుని దీనిలోకి పసుపు, సాల్ట్ వేసి మగ్గబెట్టేద్దాము. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మగ్గిపోయిందండి. అల్లం వెల్లి పేస్ట్ వేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి మగ్గబెట్టేసి కాళ్ళు వేసేద్దాము. ఈ మగ్గిపోయినాయి. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ కూడా వేసాం కదా, మగ్గిపోయినాయి. ఇప్పుడు ఈ కడిగి క్లీన్ చేసుకున్న కాళ్ళు, నిమ్మరసం, ఈ కారం వేసుకుని దీంట్లో ముందు కొద్దిగా గరం మసాలా కూడా వేసుకున్నాము. దీంట్లోకి తగినంత వాటర్ వేసుకుందాము. ఈ మాత్రం వాటర్ ఉండాలి. ఒకసారి మళ్ళీ దీన్ని కలుపుదాము. ఇప్పుడు ఇది వాటర్ వేస్తాం కదా, మూత పెట్టేసి 5-6 విజిల్స్ రానిద్దాం. విజిల్స్ పోయినాయి. అయిపోయింది కాల్చారు. ఇట్లా వేసుకుందాం మనం. ఈ దెబ్బతో జలుపు పోవాలంటే బాగుంది.